నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక అబ్బాయిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. అంటే ఈరోజే కాదు, మనం గత 7, 8 ఏళ్ల కిందటనే ఇంట్రడక్షన్ ఇచ్చినాం. ఫేస్బుక్లో అప్పట్లో కేసీఆర్ మీద వీరోచిత పోరాటం చేసిండు, మాటల తూటాలు పెల్చిండు. మైనర్గా ఉన్నప్పుడే మనం అప్పుడే అన్నాం, ఈయన తిరుగులేని ఒక నాయకుడిగా ఎదుగుతాడు అని. అప్పుడు ఆయనకు 16, 17 ఏళ్ళు ఉన్నప్పుడే మనం మాట్లాడినాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఒక 7, 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అబ్బాయికి 24 ఏళ్ళు. కానీ ఒక సంవత్సరం కిందటనే చెన్నూరులో 18వ డివిజన్లో అసలు డబ్బులేం ఖర్చు పెట్టకపోయినా గెలిచిండు. అంటే 23 ఏళ్లలో గెలిచిన వాళ్ళు నాకు తెలిసిన కాడికి ఎవ్వరు లేరు. ఇక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు, ఫోర్ ఫాదర్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అయితే ఎవరు గెలవలేదు. అవతల వ్యక్తి దాదాపు ఒక 60-70 లక్షలకు పైగా ఖర్చు చేసినా ఇప్పుడు మనం చెప్పైపోయే అబ్బాయి అసలు డబ్బులే ఖర్చు చేయకపోయినా గెలిపించారంటే ఇంకా భవిష్యత్తులో ఎంత పెద్ద పొజిషన్కి పోతాడనేది మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు బీజేవైఎం మంచిర్యాలకు జిల్లాకే ప్రెసిడెంట్ అయిండు. అంటే ఇంత చిన్న వయసులో ఇన్ని హైట్స్కి వెళ్తుండంటే బీజేపీలో మరి ఇంకెంత పెద్ద పొజిషన్కి పోతాడు, రేపు భవిష్యత్తులో ఏమవుతాడు అసలు. ఇక మీకు ఆల్రెడీ అనేక ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా బాగా కొట్లాడుతుండు, కేసీఆర్ మీద కొట్లాడిండు. ఆ చెన్నూరు ముద్దుబిడ్డ శివకృష్ణ మనతో పాటు చాలా ఏళ్ళ తర్వాత మనం కలిసినాం, మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాం, మాట్లాడదాం శివకృష్ణతో. శివకృష్ణ నమస్తే. అలా నమస్కారం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను బిజీ ఉండి నువ్వు బిజీ ఉండి కలవలేకపోయినాం. సరే, సీన్ కట్ చేస్తే కొన్ని ఏళ్ళ తర్వాత ఇంత పెద్ద పొజిషన్కి పోయినాం. అసలు ఏం జరిగింది, అసలు స్టోరీ చెప్పు. అసలు మళ్ళీ ఎట్లా అసలు ఎట్లా పోటీ చేయాలని ఎట్లా ఆలోచన వచ్చింది? అది సడన్గానే అన్న, అనుకోలే. పార్టీ అవకాశం కల్పించింది దేవుని దయాల, అమ్మవారి దయాల. అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా డబ్బులకు, ఆ మాయ మాటలకు, ఆ బెదిరింపులకు దేనికి కూడా తలగకుండా పిల్లగాడు కొట్లాడుతాడు చూస్తున్నాం. నేను గడ్డ మీసం రానప్పటి నుంచి పిల్లగాడిని చూస్తాను. ఒకసారి అవకాశం కల్పిద్దాం, మొదటిసారైనా పర్లేదు, ఆయన వాడ కోసం కొట్లాడతాడు అని. మనకు నాగర అంటే డబ్బు లేకున్నా ఏం లేకున్నా అని నేను డబ్బు పంచలేదు, అసలు రూపాయి కూడా పంచకున్నా అని. ఏం చెప్పినావు మరి? అంటే ఒకటి ప్రజలకు ఎట్లా చెప్పినావు? ప్రజలకు అంటే మన టికెట్, ఫస్ట్ టికెట్ ఎట్లా వచ్చింది? చాలా పెద్దోళ్ళు ఉంటారు నీకంటే, ఏజ్లో పెద్దోళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాదని నీకు ఎట్లా ఇచ్చారు? అంటే పార్టీ నమ్మిందన్న. మా దాంట్లో యువకులకు అవకాశాలు పార్టీ కల్పిస్తూనే ఉంటుంది. దాంట్లో భాగంగానే నాకు కూడా అయితే అంటే ఇక కామన్, ఒక పోటీ ఉంటుంది ఒక పార్టీ అన్నప్పుడు. దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, రాకపోవడం, రావడం, ఇబ్బందులు ఎదుర్కోవడం, అవన్నీ చెప్పుకొని బాధపడి అంత పార్టీ అవకాశం కల్పిస్తేనే ఇలా మనం కౌన్సిలర్గా అయినాం. కాబట్టి మంచిగా వాళ్ళు నమ్మి నాకు ఇచ్చినందుకు నిలుపుకున్నా అన్న ఆనందం కూడా నాకు. ఓటర్లకు ఏం చెప్పినావు? వాళ్ళు చూసిందన్న, అంతకుముందు బీఆర్ఎస్ పైన కొట్లాడుతున్నప్పుడు మీరు ఆ విషయాలన్నింటినీ కూడా మీడియా వేదికల ద్వారా మీరు పంచుతున్నప్పుడు, మీరు అంటే అంత చిన్న వయసులో నాకు అప్పుడు గడ్డం కూడా లేదు, మీతో ఫస్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడు మీసం కూడా లేదు. అట్లాంటి టైంలలో అంటే మీరు నాకు అసలు పొలిటికల్గా ఏదైనా చేద్దాము, ఏదైనా కొట్లాడదామన్న ఉద్దేశమే ఉండే. కానీ దాన్ని ఎట్లా పోదాం, ఏం చేద్దామన్న నాకు కూడా లేని సమయంలో నన్ను అదే అంటే దగ్గర తీసి నన్ను గైడ్ చేసుకుంటా ఇట్లా జరిగినాయి. కాబట్టి ఇంటర్వ్యూ మన దాంట్లో ఫస్ట్ టైం అన్న 7 సంవత్సరాలు ఏమో అవుతున్నట్టునే, అప్పుడే సోషల్ మీడియా కొత్తగా వచ్చింది. అంటే నీ స్పార్క్ నేను గమనించిన. అరే, ఫేస్బుక్లో మాట్లాడుతుండు, తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతుండు అనేది నేను గమనించి బాగా టాలెంట్. ఇప్పుడు లక్షలలో పోయిందన్న అది. మీ దాంట్లో రీచ్ కూడా అసలు ఘోరంగా వచ్చింది అనుకున్నా. ఫోన్లు వచ్చినాయి అప్పట్లో? వచ్చినాయి. సరే, ఎలక్షన్లో ఏమని చెప్పినావు మరి? ఓటర్లకు ఏమని చెప్పి చిన్నప్పటి నుంచి చేస్తుండని చూసిర్రా? అవతల డబ్బులు కూడా తీసుకొని మరి నీకు ఎట్లా వేసిర్రా? ఎట్లా సాగి అది అంటే ఒకటన్న, యువకులు తలుచుకుంటే డబ్బును కూడా ఓడగొట్టగలుగుతారు. నిస్వార్థంగా పబ్లిక్ దగ్గరికి పోయి డైరెక్ట్ ఓపెన్ అయ్యి చెప్పి మనం ఏం చేయగలుగుతాము, మనం ఏం చేస్తాము, మనం ఏం చేసినాము ఇప్పటిదాకా, మనకేం రాజకీయంగా ప్రజలపై అయిపోయిన పదవులు ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. అయినా కానీ అలా ఈ సమస్యల మీద అంటే అలా వాడకు సంబంధం లేదు, కానీ కొట్లాడుతున్నాడు, జిల్లు ఉన్నది. ఖచ్చితంగా అరే మన వాడ కౌన్సిలర్ ఈడని చెప్పి మనం మావాడు గిదని చెప్పి చెప్పుకునే రేంజ్లో మనోడు పని చేస్తాడు, మనకు మచ్చ తెచ్చే పనులు మనోడు చేయడు అని వాళ్ళు నమ్మిండ్రు. అందుకే ఆ డబ్బు 60 లక్షలు పెట్టినా, 70 లక్షలు పెట్టినా, 5,000 6,000 నువ్వు నేను పంచలేను. 1 రూపీ కూడా మందు, మాంసం, డబ్బు అతను తిరిగేటోళ్ళకే నేను తాయి పిచ్చుడు చేసుడు చేయలేదు.
అంతేనా? అంటే వాళ్ళు కూడా అంటే బయట బాగా మంది అనుకుంటారు ఈయనతో తాగిపిస్తాడు కావచ్చు, తిరిగిపిస్తాడు కావచ్చు. నాతో తిరిగేటోళ్ళకి అసలు తెలుసు కదా. బండ్ల మీద ర్యాలీలు అయ్యి అవుతాయి కదా, వాళ్ళ పెట్రోల్ వాళ్ళే పోసుకుంటారు, వాళ్ళే వస్తారు. నాకు ఇబ్బంది అనిపిస్తా అంటే మనమేమో చేయలేమా, కానీ అవన్నీ రాజకీయాల్లో ఉండాలన్నా ఏంది ఎట్లా అనిపిస్తాయి. ఏ అన్న మేమేదో నీతో పెట్రోల్ పైసలకు లేదంటే నీతో అదో స్వార్థం కాదు. ఇప్పటిదాకా నన్ను వాళ్ళ పర్సనల్ పనులు కూడా నన్ను అడగరన్న. ఎందుకంటే ఒక అధికారి దగ్గరికి ఈయన పోయి చేస్తే ఆడు పని చేయడు అధికారి అన్నట్టు. ఆయన చేయకపోగా ఈయనను 3-4 సార్లు తిప్పించుకుంటే అక్కడ ఇప్పుడు మనకు పర్సనల్గా ఏదైనా పని చేయించుకొని ఫేవర్ చేసుకుంటే ఈయన అధికారిని అడగలేడుగా, ప్రశ్నించలేడుగా అని చెప్పేసి అంత మెచ్యూర్డ్గా పాపం పిల్లగాళ్ళే ఉంటారు అన్న నాతో. అందరూ నా వయసు ఉన్న వాళ్ళు, నాకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు, వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే పెద్దవాళ్ళు అందరు కలిసే ఉంటాం, చేస్తామని ఎక్కువ నాతో ర్యాప్ ఉన్నది కాబట్టి వాళ్ళందరికి కూడా అంటే ఏదో చేస్తాడు నిజంగా పబ్లిక్ ఏదైనా యూజ్ అయ్యేది చూస్తాడని చెప్పేసి అట్లుంటది. ఓకే, టోటల్ ఎన్ని ఓట్లు ఉంటుండే మీ డివిజన్లో? 18వ డివిజనా? 18. చెన్నూరులో 18వ డివిజన్ 1300 చిల్లర ఉంటాయి. 1300 ఓట్లు ఉంటాయి. మీకు ఎన్ని వచ్చినాయి? నాకు వచ్చినాయి అన్న 400 చిల్లర వచ్చినాయి. మీరు ఎన్ని ఓట్లతో గెలిచినట్టు? 59 ఓట్లు. అవతల పార్టీలకి ఎన్ని వచ్చినాయి? అంతే, ఇక నాకంటే 59 ఓట్లు తక్కువ. బీఆర్ఎస్ థర్డ్ లీడ్లో. కాంగ్రెస్ సెకండా? కాంగ్రెస్ సెకండ్, సిట్టింగ్ వైస్ చైర్మన్. అంతకుముందు అంటే బీఆర్ఎస్ ఉండే, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిలోకి వచ్చింది. మొన్న కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసాను. ఊర్లందరికి కూడా తెలుసు మళ్ళా గెలిచిన తర్వాత వైస్ చైర్మన్ ఇతనికి అని చెప్పేసి. అక్కడ ప్రచారం జరిగే సమయంలో గెలిస్తే వైస్ చైర్మన్ మంత్రి గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ప్రచారాలు చేసుకుంటా తిరిగిండ్రు, చేసిండ్రు. మంత్రి కూడా వచ్చి ప్రచారం చేయండి నీ మీద? అంటే మనం తప్పుపడతలేం, వాళ్ళ పార్టీ వాళ్ళది, పార్టీ రావడం తప్పట్లే, కానీ మంత్రులు కూడా వచ్చి ప్రచారం చేసినా నువ్వు గెలిచినావు అంటున్నా. ఇప్పుడు అన్ని వార్డులకు ఒకసారి పోతే మా వాడకు 3 సార్లు వచ్చిండ్రు మంత్రి. అంటే ఇప్పుడు మన వివేకానంద 3 సార్లు వచ్చిండ్రు. నీకు ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కూడా బాగా క్లోజ్ కదా? మంచిగా. నాకు ఇప్పుడు అన్నతో కూడా ఏం లేదు, ఆయన కూడా నన్ను అట్లా ఎంకరేజ్ చేస్తాడు, నాకేం లేదు. కానీ కాకపోతే మిమ్మల్ని వచ్చి విమర్శించడం ఏం చేయలే, మిమ్మల్ని వచ్చి నన్ను వచ్చి విమర్శించాలి. వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు చెప్పిన మనం కూడా అదే మెచ్యూరిటీతో మనం ఉన్నాం. బాలకృష్ణ వచ్చిండు, ఆయన 2-3 సార్లు వచ్చిండు, వాడాల తిరిగిండు. ఇక మిగతా వాళ్ళు ఎమ్మెల్సీ అక్కడ మా దగ్గర ఉంటారు, ఎక్స్ఎమ్మెల్సీ, ఆయన వచ్చి 3-4 రోజులు తిరిగిండ్రు. భీమారం నుంచి పెద్ద నాయకులు ఉంటారు, ఆయన వచ్చి 3-4 రోజులు. ఆయన వస్తే ఆయన అడుగు పెట్టడము, మీరు గెలవకపోవడమా అని చెప్పి డైలాగ్ కొట్టిండ్రు. అట్లాంటివి అన్నీ జరిగినాయి. సరే ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా కానీ సరే మనం డిగ్రేడ్ కావద్దు. మనము అంటే వాళ్ళది అది కూడా స్ట్రాటజీ అనుకోవాలి. మనం ఎందుకు వాళ్ళ దాంట్లో ట్రాప్లో పడడం. కానీ ఇంత అయితే కంత అయితే సమాధానం చెప్పేటోళ్ళు పబ్లిక్. మనకు గెలుపుతోని సమాధానం చెప్పాలి. చూసుకుందాం ఆ రోజే, ఎలక్షన్ రోజు, రిజల్ట్ రోజు అనుకున్నాం. బస్ మాతో తిరిగేటోళ్ళు ఇప్పుడు ఫోన్లు చేసాం మునాలని వాళ్ళు. మన వాళ్ళందరూ కూడా అంతా 18-19 సంవత్సరాల వాళ్ళే. వాళ్ళకి ఎవరికి కూడా అంటే రేపు ఫ్యూచర్ ఏంది, దొరికితే ఏమవుతాము. ఇప్పుడు కొంతమంది వ్యాపారస్తులు కూడా చాలా అవుట్ రైట్గా మనకు ఉండే అన్న, పేర్లు చెప్పి వాళ్ళకి వ్యాపారాలలో మనం ఇబ్బంది పెట్టదలుచుకోలే, కానీ అవుట్ రైట్గా ఇట్లా మన కోసం హార్ట్ఫుల్గా ఉన్న వాళ్ళు ఉండే అన్న. సో అంటే వాళ్ళకు కేసులుగా అయితే రేపు వాళ్ళు గెలిస్తే అరాచకం జరుగుతుందా, ఏం చేస్తారు, ఈయన ఏమైతే ఫస్ట్ టైం గెలుస్తాడు, నాకంటే ఎక్కువ నమ్మకం నాతో తిరిగేటోళ్ళకు ఉండే. బయటపడతామన్నా, గెలవకపోతే చలో చూసుకుందాం, చెన్నూరులో మనల్ని అనే అంతనైతే అట్లున్నా చూసుకుందాం, ఏం చేస్తాడో చూద్దాం పట్టు అని చెప్పేసి అంత ధైర్యంగా నాకు కూడా ఉండే. కాబట్టి నేను కూడా హార్ట్ఫుల్గా పబ్లిక్ దగ్గరికి పోయాను. లేకపోతే చుట్టుపక్కల జరిగే రాజకీయాలు అర్థం కాక ఎలక్షన్ వీక్తుండే. ఇప్పుడు నువ్వు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ వచ్చి ప్రచారం చేసినా, ఇప్పుడున్న మంత్రి వివేకాన్ని వచ్చి ప్రచారం చేసినా వాళ్ళని నమ్మలేదు. ఇప్పుడు శివకృష్ణ నమ్మి 18వ డివిజన్ వాళ్ళు గెలిపించారు. వాళ్ళని తక్కువ చేసడానికి కాదు, మనం ఎక్కువ వాళ్ళు క్యాండిడేట్లు కాదు. నేను నా మెచ్యూరిటీ అన్న, వాళ్ళ క్యాండిడేట్లు కాదు. వాళ్ళు చెప్పే అభ్యర్థికి మేము ఎందుకు వేయాలని అట్లా అనుకోవచ్చు. నేను అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళ ముఖం చూసి కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా పని చేసిర్రంటే ఆ డివిజన్లో కూడా వీళ్ళకి పట్టు ఉంటుంది కదా. ఆయన మంత్రిగా చేసిండు, మంత్రిగా చేస్తుండే అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే అండ్ మంత్రి, ఈయన మాజీ ఎమ్మెల్యే అంటే ఆయన ప్రతి దాని మీద గ్రిప్ ఉంటుంది కదా. అనొచ్చు నా ముఖం చూసి ఓటే అని అడుగుతారు కదా. అడుగుతారు. అట్లా కూడా వాళ్ళ మాటినకుండా మీ మాటినారంట. అదే అది ఆషామాషి విషయం కాదు కదా. నిజంగానే అసలు చాలా దగ్గరలోకి మంత్రులు ఎమ్మెల్యేలు పోరు. అంటే మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా అసలు వాళ్ళ మాట మా చెన్నూరులో అందరూ అంటారు, అందరి దగ్గరికి ఒక్కొక్కసారి పోయి ఈ పిల్లగాని దగ్గరికి 3-3 సార్లు పోతాను. వాళ్ళు వచ్చి కూడా అది నాకు అడ్వాంటేజ్ చేసింది.
ఒకసారి వచ్చిపోతే ఏం కాకపోతుండే ఇంకో 4 ఓట్ల మూడు సార్లు వచ్చిన వరకు అరే ఏందో ఉన్నది కథ అని చెప్పి ఇంత ఎక్కువ మనకు అది వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను స్పీచ్ ఇచ్చిన ఒకటే అంటే లైన్ ఏదైనా గుర్తున్న కాడికి ఆ ఎలక్షన్ టైంలో ఏమైనా స్పీచ్ ఇచ్చిన చెప్పిన అన్న కొంచెం అంటే గుర్తుంది కాడికి. మనం చెప్పినామన్న. ఇంకోటి ఏంటంటే అంటే మన స్పీచ్ల వల్ల అంటే అక్కడ ఉన్న సమస్యలను అడ్రస్ చేసినావా, సమస్యలు లేకపోతే నేను నిజాయితీగా ఉంటాను అడ్రస్ చేసినావా, అవతలలో కొంచెం కరప్ట్ చేస్తారు అది చేసినావా, ఏమని చెప్పి అన్ని రకాలుగా అన్న. అంటే ఇక మేము గ్రౌండ్ 20 మంది 30 మంది నిలబడ్డప్పుడు ఇచ్చిన ఫైనల్ అప్పుడు ఇచ్చిన అది లాస్ట్ ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోతుంది అనగా కూడా ఇచ్చి ఉండే. అదే టైంకు సుమన్ అన్న వస్తా అండే. ఇక నేను అక్కడ ఉన్నా కదా అది మన వాడకే వస్తా అండే నట బీఆర్ఎస్ వాళ్ళు చెప్తాను 18కే. ఇక మనం అక్కడ ఉన్నామని చెప్పి సరే అని ఇక టైం కూడా అయిపోయిందని వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ టైంలో ఏం చెప్పినామంటే ఒకటన్న వాడల కనీస సౌకర్యాలు లేవు. అంటే మా దగ్గర పుప్పాలన్న వాడ అని ఉంటుంది. ఆ వాడల రోడ్లు లేవు సరిగ్గా, గుంతలు గుంతలు అయిపోయి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక చాలా అంటే మాది సెంటర్లో ఉంటుంది, ఊరికి సెంటర్లో ఉంటుంది. అటు సైడ్ గాలిగుంట అటు సైడ్ అంతా ఇదే వస్తుంది ఇటు. అటు ఏందనంటే మరి అది అధికారుల నిర్లక్ష్యమా లేదంటే ఏం జరిగిందా ఇప్పటిదాకా ఏందన్నది ఇక దాన్ని మరి ఒక దృష్టి సారించలేకపోయాను. వాడల రోడ్ల పరిస్థితి అంత దారుణంగానే ఉంది. ఇటు రజక సోదరులు మొత్తం ఆ వాడలనే ఉంటారు దాదాపుగా 90% చెన్నూరులో ఉన్న వాళ్ళందరూ. అవునా? చాగల్ వాడ అంటారు. ఆ వాడలో కూడా గంతే అన్న. వాళ్ళు బాధపడతా అంటారు 20-30 ఏళ్ళ నుంచి రోడ్లు లేవాడు. మళ్ళీ ఊరంతా బట్టలు విండేదాళ్ళే బోల్దోమేదాళ్ళే దాదాపుగా. వాళ్ళకు పోవడానికి రోడ్లు చక్కగా ఉండేవి. ఒకటే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మనం పోతే ఘోరం అనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి అట్లున్నది. ఇటు రాజీ రోడ్ అని ఉంటుంది, కమర్షియల్ స్ట్రీట్ వస్తుంది, పబ్బవాడ వస్తుంది. ఇవన్నీ కూడా అంటే మన పరిధిలోకి వస్తుంది. చెన్నూరు మున్సిపాలిటీ మొత్తంలో పెద్దవాడ మనది, ఓట్ల పరంగా పెద్దవాడ కూడా మనదే. ఇట్లా లాస్ట్ కూడా మీద 18 అమ్మవారి నెంబర్ 18 శక్తి పీఠాలనే అన్నట్టు అమ్మవారి నెంబర్ వచ్చి మనం. ఇంకోటి ఏంటంటే 6 నెలల క్రితం అన్న మా ఫ్రెండ్ ఉంటాడు రాజు అని, ఆయన మాది అంటే నేను రాయాలి అక్కడ అమ్మవారిని పెడతాం అన్నట్టు మేము వార్డ్ ఎంట్రెన్స్లో పెడితే నా పేరు మీద లక్కీ డ్రా రాసుకున్నాడు, రాసి పెట్టిండు. నాకు అమ్మవారి చూని వెళ్ళింది. 6 నెలల తర్వాత అదే వాడక వస్తుంది. ఆయన అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే అమ్మవారిదే. అంటే అందరి కష్టం ఆయన, కాకపోతే అప్పుడు సంకేతము అప్పుడు ఇచ్చిందని మనం అర్థం చేసుకోలేకపోయినామని చెప్పి తర్వాత చున్ని వెళ్ళిన తర్వాత మళ్ళీ మనోళ్ళే అందరూ వచ్చి అన్న ఆ రోజు చున్ని వచ్చింది చూసినావా అని చెప్పి ఇట్లా అంటే సరే మనం నేను మాలేస్తా అమ్మవారు మాలేస్తా అట్లా అనిపించింది. ఏదో ఇక ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తా అంటే నువ్వు చెప్తే నేను కూడా ఇష్టం ప్రచారానికి. యాక్చువల్లీ ఇక నేను గెలిచిన తర్వాత నేను సోషల్ మీడియాలో చూసిన. అంటే నేను ఇక అంటే ఒకటి ఏంటంటే సరే మీరు మీ సాయం అందరిది ఉన్నదన్న. నేను నలుగురికి సోషల్ మీడియాలో తెలవడానికి మీ పాత్ర చాలా ప్రధానం దాంట్లో. కాకపోతే నాకు అంటే అక్కడ టికెట్ విషయంలో అక్కడనే టైం అంతా అయిపోవడం ఒకటి, తర్వాత మళ్ళీ ప్రచారానికి టైం ఎక్కువ లేకపోవడం, మళ్ళీ ఒకటి అనిపించింది ఏంటంటే సరే అన్న వాళ్ళని పిలవచ్చు, కాకపోతే AK-47 లాంటి చిన్న చిన్న వాటికి మనము నార్మల్గా గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి కమ్యూనిటీ బేసో బీసీ బేసో లేకపోతే ఏదో చెప్పు మనకు తెలిసిన నీ గురించి 4 విషయాలు కూడా అందరికి తెలిసినప్పటికీ కూడా ఒకసారి గుర్తు చేస్తుంటాం అంతే. సరే కాకపోతే ఎందుకు పెద్దవాళ్ళని మనము వీటికి వాడడము అన్నది నా స్వార్థానికి. ఇప్పుడు మీరంటే స్టేట్ ఫిగర్, అక్కడికి నా స్వార్థానికి అంటే మీ వాయిస్ ఒక వాడ వరకే పరిమితం చేయడం అన్నది నాకు కూడా కరెక్ట్ అనిపించలే. సో నెక్స్ట్ మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే టికెట్ లేదు అట్లేం లేదు, మనకు అట్లాంటి అవి లేవు, ఆలోచనలు లేవు అంతే. రైట్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సారీ మంచిర్యాల ప్రెసిడెంట్ ఎట్లా వచ్చింది? అది మా జిల్లా అధ్యక్షులు, తర్వాత మా రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎవరు మీ జిల్లా అధ్యక్షులు? వెంకన్న, మా చెన్నూరు అన్నది అక్కడ. తర్వాత మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రగన్న, ఆయన కూడా అంటే మంచిర్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్గా అన్న పోటీ చేసిండు. పోయినసారి సెకండ్ వచ్చిండు. మళ్ళీ వచ్చేసారి కూడా అన్న మంచి అంటే టికెట్ వచ్చి గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆయన అన్న తర్వాత మళ్ళా మా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ అన్న, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ అన్న కమిటీ, వాస్తవానికి అన్న పేరే మనం చెప్పాలి ఫస్ట్, అట్లా ప్రోటోకాల్ ప్రకారం అన్న ఇట్లా వీళ్ళందరూ కూడా చెప్పడంతో
సహకరించడంతో గణేష్ అన్న అనౌన్స్ చేయడం, రామచంద్రరావు అన్న ఓకే కొట్లాడతాడు, చిన్న వయసులో కౌన్సిలర్ అయ్యండి, అందరి సహకారం ఉంది. వీళ్ళందరి సహకారంతో అందరి అంటే మనం పేర్లు మనం పడడం ఇక వీళ్ళందరిది. ఇప్పుడు మనం కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ అని వస్తుంది, నువ్వు కూడా జెన్జీయే. నేను జెన్జీ 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళంతా జెన్జీయే కదా. ఏం చెప్తారు అభిజిత్ చేసే పోరాటం? మరి మన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించగలిగిండు, అసలు నీట్ పేపర్ లీక్ అవ్వడం అనేది మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది పోరాటం కాదన్న, అది పెద్ద ఏదో ఆరాటం లెక్క చేస్తాడు. ఏంది ఎంతసేపు బీజేపీని ఇక్కడ నుంచి ఏదో పంపిద్దాం చేద్దాం, నేపాల్లా, శ్రీలంకలా, బంగ్లాదేశ్లా, మయన్మార్లా అయిన కుట్రలే ఇక్కడ ఆయన వెనకాల ఉండి ఆడిచ్చే శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అదే ఇక్కడ ఓ నీట్ పేపర్ లీక్ అంశం మీద దాన్ని ముసుగుతోని ఇక్కడ అంత పెద్ద విచ్ఛిన్నం చేద్దామని చెప్పేసి ప్రయత్నించిండ్రు. కానీ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఎంత నిస్వార్థంగా దేశం కోసం పనిచేస్తానన్న విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఆటలు ఇవి కూడా సాగాయి. ఇంకోటి ఆయన చేపించినంత మాత్రాన్ని ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా జరగలేదన్న, వాళ్ళు చేసిండ్రు కాబట్టే ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ఏదో తీసుకుపోయి దాన్ని ఏదో ప్లాన్ చేసి పెద్ద ర్యాలీ పెట్టుకొని ఆత్మహత్య దాడులు చేసుకొని పెట్టుకొని రిపోర్ట్లు పోతాయి కదన్న, పోయి చేసి వీకెండ్స్లల్లా ఆ ప్లాన్ చేసుకొని ర్యాలీలల్లా 2-3 స్టూడెంట్స్ పేరు మీద కాలిపోయి ఎట్లా అంటే ప్రభావం పెద్ద ఎత్తున పోతుంది అన్న ఉద్దేశం వాళ్ళకు కూడా. ఇప్పుడు వీళ్ళకి ఇంత తెలివి ఉంటే మీద ఉన్నది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం ఉన్నది. వాళ్ళకి ఎన్ని ఇంటెలిజెన్స్ వింగ్స్ ఉన్నాయి, కెనడాలనే ఏస్పారేసేటట్టు నడుస్తుంది, అన్నోన్ మెన్ అనుకుని నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం కుట్రలు చేస్తాను, ఏం కుతంత్రాలు చేస్తాను అన్నది అర్థం కానంత అంటే వ్యవస్థ లేనంత లేరు కదా అన్న. అవన్నీ జరుగుతాయి, సరే పోనీ చూద్దాం వీళ్ళ ఆట అన్న ఉద్దేశంతోనే తప్ప. కానీ అప్పటికి కూడా అయినా జెన్జీ ప్రొటెస్ట్ అనుకుంటా. ఇప్పుడు వీళ్ళకి కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరు అన్నారన్న ప్రస్తావన తీసుకొచ్చిన చెప్తున్నా. నీట్ పేపర్ లీక్ విషయంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఆ అంశాన్ని ఎత్తుకొని వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అనుకుంటా ఇండియాకి వచ్చి బాస్టన్లో ఉంటాడు. ఆయన ఇక్కడ కూడా కాదు, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అఫీషియల్ ఆయన హ్యాండిల్స్లలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేను డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా కోరిక మేరకే నేను బాస్టన్ పోతున్నా, కొన్ని విషయాల మీద నేను ఎంత దూరం పోయినా ఆమ్ ఆద్మీ పార్టీ నాకు మనసులోనే ఉంటుంది, ఈ చీపూర్ని నా చేతి నుంచి ఎవరు దూరం చేయలేరు అనుకుంటే ట్వీట్లు పెట్టిపోయాడు. ఆయన అకౌంట్లు ఉంటాయి కదా ట్విట్టర్ అకౌంట్లు ఇప్పటికి కూడా, నేను పంపిస్తా, నేను మీకు అఫీషియల్గా చూపిస్తా కూడా, వాళ్ళ అకౌంట్లో ఉంటాయి. ఇప్పుడు అభిజిత్ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. ఇప్పుడు ఇండివిజువల్ వ్యక్తి కానే కాదు, మీకు ఇప్పుడు ఎత్తికి చూపిమన్నా నేను చూపిస్తా. అంటే మరి ఆయన ఎందుకు చెప్పుకోలేదు ఆమ్ ఆద్మీ పార్టీ అని ఎందుకు చెప్పుకోవట్లే? ఇప్పుడు నేను బీజేపీగా ప్రశ్నిస్తే బీజేపీ కాబట్టి ప్రశ్నిస్తానని అంటారు. నేను సామాన్య యువకుని, నేను కూడా జెన్జీనే, బీజేపీని అట్ ద సేమ్ టైం నేను జెన్జీని. నేను జెన్జీగా 23 ఏళ్ళ యువకునిగా కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళకి నేను ప్రశ్నిస్తానా అని అంటే అప్పుడు జెన్జీల వాళ్ళందరూ అన్ని పార్టీలకు సంబంధం అంటే లేని వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారు. తర్వాత పంపినా మనం ప్లే చేద్దాం, స్క్రీన్ షాట్లు కొట్టి పంపు తర్వాత. ఇదిగోండి జూమ్ చేయి అసలు చూద్దాం. అది ఒరిజినలే, ఆయన అకౌంట్లో ఉంటుంది ట్విట్టర్లో, న్యూస్ ఛానల్స్ వాడుకున్నాయి వాటిని. ఇది ఒకసారి జూమ్ చేయి. మరి దీని మీద అయితే సమాధానం అభిజిత్ ఖచ్చితంగా చెప్పాలి, అభిజిత్కి సపోర్ట్ చేసిన చెప్పాలి. ఆయన డైరెక్ట్ పెట్టిండి ఏమని, ఆమ్ ఆద్మీ పార్టీ నన్ను బాస్టన్ పోయినా నేను దాని నుంచి దూరం ఉండలేను, ఆ సిద్ధాంతాల నుంచి నా చేతి నుంచి చీపురుని దూరం ఎవరు చేయలేరు, నా ప్రయాణం ఎంత దూరం అయినా అని చెప్పేసి హిందీలో ఇంగ్లీష్లో పెట్టిపోయింది ఆయన బాస్టన్ పోయేటప్పుడు. మరి దీన్ని ఎవరు పెద్దగా వైరల్ ఇప్పుడు నువ్వు చెప్పేదాకా కూడా చాలా మంది తెలుసు అన్న, చాలా మందికి అంటే ఇంకా మాస్క్ రీచ్ అయినట్టు అనిపించదు. ఇదిగోండి ట్వీట్ అతను పెట్టుకున్న అకౌంట్ నుంచి ట్వీట్ చదువు ఒకసారి ట్వీట్. Thank you for everything, Manoj Sisodia sir. I am truly grateful for the opportunities you provided me while blur అయింది నోట్, ఇది లాస్ట్ లైన్, ఇది లివింగ్ ఫర్ బాస్టన్ విత్ యువర్ గైడెన్స్ యాజ్ మై కంపాస్. నాకు దారి చూపించే దిక్సూచి మనది కంపాస్ నువ్వే అని చెప్పేసి పెట్టి, నో డిస్టెన్స్ విల్ ఎవర్ వీకెన్ మై కమిట్మెంట్ టు ఏఏపీ. లాస్ట్ అండర్లైన్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఏపీ అంటే ఆమ్ ఆద్మీ. అభిజిత్ దీప్కే 24 ఆగస్టా, ఇది ఒకసారి చూడండి. ఆగస్టు 24 అంటే ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం మేము 2 సంవత్సరాల క్రితం, పోయిన సంవత్సరం 2 నెలలు, 2026 2024. ఇది ఒకసారి చూడండి. ఇదండి మరి మొత్తానికి అభిజిత్ దీప్కే మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి చాలా
పాజిటివ్గా ఉన్నట్టు అంత క్లియర్గా ఉంది. మీరేమంటారు, డైరెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి ఇవంతా అంతే ప్రశ్నిస్తే better అన్న కదా ఇప్పుడు అంటారా? అంతే కదా. ఈ ఇప్పుడు ఊస్- ఇప్పుడు నేను ఉన్నా అన్న, నేను కేసీఆర్ గారినో లేదంటే వాళ్ళ విధానాలను బీఆర్ఎస్ పార్టీనో రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీనో విమర్శించాలంటే నేను పలాని బీజేపీ అని రాబాయి నీకు ఇది ఏంది ఇది నువ్వు అని చెప్పేసి చెప్పుకుంటున్నావు నేను డైరెక్ట్ చెప్పుకుంటా ఇదేం అని చెప్పేసి మాట్లాడతాను. నీకు ముఖం చూపించే అది లేక అంటే నీ పార్టీ అంత దారుణమైన స్థితిలో ముందు నుంచి బురికేసుకొని వచ్చి నువ్వు లోపల నీ చూపించకుండా ఏంది ఇది? ఇప్పుడు జెన్జీ అందరికి తెలుసా వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ అని? చాలా వరకు తెలియదు అన్న, చాలా తెలియగానే వాళ్ళ భ్రమలు ఏదో పడుతుంది. అయినా జెన్సీ కూడా ఎవరు పోతున్నారన్న పోవట్లేదు. చాలా మంది అక్కడికి పోయిన వాళ్ళు కూడా రీల్స్ చేసుకుందామని పోయిన వాళ్ళు. ఇప్పుడు నేను రీచింగ్ ఉంటుందా? కార్ ఆపినట్టు పెడితే ఆమె ఇంకేదో మ్యాగజైన్ లేసిందట. ఇట్లాంటి ఎన్నో విచిత్రమైన సన్నివేశాలు చూస్తా అంటాం. అక్కడికి ట్రెండింగ్ టాపిక్ కాబట్టి వైరల్ అయితే మించాలన్న ఉద్దేశంతో అట్లా కూడా ఉన్నారా? అట్లా కూడా చాలా మంది పోయినరు కానీ అక్కడికి పోయి వాళ్ళ గురించే నవ్వుకుంటూ పెడుతున్నారు. సో అంటే ఏదేదో మళ్ళా లాఠీ చార్జ్ అని అదని ఇదని ఆరోపణలు తీసుకొని వచ్చింది. ఇప్పుడు అన్న వాళ్ళు తీసిన వీడియోలలోనే ఉన్న క్లిప్స్ అవి పైనుంచి మాట్లాడుతా అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని RAF ని పెట్టింది అక్కడ. 30-35 రోజుల నుంచి వీళ్ళు ప్రొటెస్ట్లు చేస్తా అంటే ఏ రోజు ఎవరు కూడా వీళ్ళపైన చేయి కూడా చేసుకోలేదు. మూగుమ్మడిగా చలో పార్లమెంట్ ర్యాలీ అని చెప్పేసి పెట్టుకున్నా కానీ శాంతియుతంగా ఉంటుందని చెప్పుకున్నా కానీ దాన్ని కూడా అంటే పట్టించుకోలేదు. అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళని కొడుతుంటే ఆ వీడియోలోనే అన్న వాళ్ళని కొడుతుంటే అప్పుడు దాంట్లో ఉన్న ఒక సింగ్ అతను మీరు ఆ వీడియో చూస్తుంటారు సిక్ అతను ఆ అన్న ఏం చేసిండు డైరెక్ట్ అంటే వాళ్ళకు కళ్ళు కాళ్ళు పోయినా కానీ పట్టించుకోవద్దు లాఠీలు వాడద్దు అని అంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం అయితేనే కదా ఇచ్చింది అది. మరి కథం దాడి చేసే వరకు కథం ప్రొటెస్ట్లు చేస్తున్నా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నా జెన్జీ పైన దాడి అని చెప్పేసి జెన్జీ పైన ఎవరు దాడి చేసిండు? 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు జెన్జీనా అన్న కాదు కదా. మొన్న ఉస్మానియా కన్నా నేను పోతే చూసి పెట్టిన జెన్జీ ఎక్కడున్నారన్న జెన్జీ అది. ఇప్పుడు అక్కడ నేను అంటే విచిత్రం అనిపించింది. అక్కడికి పోయింది కూడా ఇప్పుడు మన వాళ్ళు నేను యువమోర్చా ప్రెసిడెంట్ అయిన తర్వాత మా వాళ్ళు రమ్మన్నారు అక్కడికి. పోయిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ కాడికి పోదాంపా అని 30 మంది అంటే పోయినాం. అడిగి పోయిన తర్వాత అక్కడ ఏమైంది కేక్ తీసుకొచ్చింది సడన్గా. అయినా కదా ఇక్కడ కడిగేది మనకు ఉంటుంది కదా జనరల్గా ఫ్రెండ్స్ వాళ్ళు కడదిద్దాం అంటే సరే అని చెప్పేసి అనుకున్న వరకు ఈ ప్రొటెస్ట్లు నడుస్తాను. ఇది దేని గురించి అని అంటే మోదీ సర్కార్ అంటే ముర్దాబాద్ అంట అన్నవాడు. సరే ఏంది అని చూసే వరకు చెప్పింది ఇక్కడ కేక్ కడి చేస్తామా ఆయన మోదీనేమో తిడతా అంటే అని చెప్పేసి నేను అన్న తర్వాత ఏం కాదు దేని దానికి వచ్చేది వద్దా అని చెప్పేసి అది క్యాన్సిల్ చేయించుకున్నాం. అక్కడికి పోయి చూసినాం. చూసే వరకు కనీసం అన్న దాంట్లో నీట్ స్పెల్లింగ్ అంటే నీట్ ఎగ్జామ్ స్పెల్లింగ్ NEATనా NEETనా దాని ఫుల్ ఫామ్ ఏంది అని తెలియని వాళ్ళు కూడా వచ్చక్కడికి మోదీ సర్కార్ ముర్దాబాద్ ఎందుకు ముర్దాబాద్ అంటే నీట్ పేపర్ లీకువా ధర్మేంద్ర ప్రధాన్ రాజు హల్లా అబోల్ అనుకుంటా. దాంట్లో ఎవడు బైపీసీ చదివిన స్టూడెంట్ కూడా కాదు. నేను మన వాళ్ళు క్యాంపస్లో ఉన్న 30 మంది మనతో ఉండే బైపీసీలో కూడా లేరు. వాళ్ళని అడిగినా ఈ క్యాంపస్ లేనా లేరని మొక్కాలని 10 మంది కూడా లేరే దీనిలో క్యాంపస్ వాడు ఆడెవడో ఎక్కడెక్కడ నుంచి వస్తాడో అర్థమైతే లేదు. OU స్టూడెంట్స్ అని పెట్టుకుంటాను అని అన్నాం. ఇక మేమేం చేసినాము చలో పాట అలాదే స్కెచ్ పాట అలాదే ఒకటి చాట్ పాట అని చెప్పేసి ఇట్లా వీఆర్ విత్ నరేంద్ర మోదీజీ అని OU స్టూడెంట్స్ అని చెప్పేసి రాసి ట్రూ జెన్జీస్ విత్ మోదీజీ అని చెప్పేసి పెట్టి ఆడ దీన్ని చాట్ తీసుకొచ్చి పెట్టే వరకు పోలీసు వాళ్ళకి వచ్చి మాయి తీసుకొని మీరు పెద్ద హంగామా అవుతుంది అర్థం చేసుకోండి ఆయన లేకపోతే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. మేము 30-40 మంది మేమున్నాం. వాళ్ళు 100-200 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు క్యాంపస్ కి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా క్యాంపస్ వాళ్ళే. వాళ్ళు అసలు క్యాంపస్ వాళ్ళు అందరేమో నరేంద్ర మోదీ గారు చుట్టున్నారు. వీళ్ళు ఒక్క దగ్గరికి పోయి ఉస్మానియా అంటే ఇక్కడ రగులుతుంది కదా అని చెప్పేసి ఉస్మానియా పేరు చెప్పుకొని చేసే ప్రయత్నం. అంటే వాళ్ళకు కూడా కొందరు సపోర్ట్తోనే బయట వస్తాడు, కొందరు సపోర్ట్ లేకుండా బయట వాళ్ళు రారు. కానీ మరి నువ్వు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడాన్ని మీరు సమర్థిస్తారా? 100% సమర్థిస్తలేరు అన్న. అందుకే కదా అన్న ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయింది ఇంత పెద్ద రచ్చ అయింది, చర్యలు తీసుకోవాలి. CBI ఎంక్వైరీ అయింది, లోపలికి పోయినరు. ఎవరెవరైతే 15 లక్షలకు పేపర్ అమ్ముకున్నారు, NTA పైన మొత్తం బోర్డు అంతా డిజాల్వ్ చేసిండ్రు. అవునా? ఇది అరెస్ట్ చేసిరా? అరెస్ట్ చేసిండ్రు అన్న, జైలు ఉన్నారన్న. మరి ధర్నా ఎవరు? వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ. అదే అంటే జనరల్ గా అరెస్ట్ చేయమని ధర్నా చేస్తారు. వీళ్ళు ఏంది ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో బాధితుల పక్షాన వీళ్ళు ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు కదా కాక్రోచ్ జనతా పార్టీ. నిందితులను అరెస్ట్ చేయమని అడుగుతలేరు. ఆ నీట్ పేపర్ ఇష్యూకి సంబంధం లేని వ్యక్తిని అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఈయన రాజీనామా చేయాలని అంటారు. ఆయన పాత్ర ఏం లేదా? ఆయన పాత్ర ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒక విషయం అన్న, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి విపక్షాల నుంచి ఫస్ట్ వచ్చిందా
లేదంటే న్యూస్ ఏజెన్సీ నుంచి బీబీసీ కావచ్చు, లేదంటే ఇండియాలో అదైతుంది, క్యాస్ట్ బేస్డ్ ఇదైతుంది అదైతుంది అని రాస్తారు కదా, వాళ్ళు ఏమన్నా చెప్పిండ్రా? లేదు. లేదంటే ఇంకెక్కడన్నా ఫారెన్ ఏజెన్సీ నుంచి వచ్చినాయా? కాలే. నీట్ పేపర్ లీక్ అయిందన్న విషయం వారం రోజుల తర్వాత ఎవరి ద్వారా తెలిసింది? ధర్మేంద్ర ప్రధాన్ గారే నీట్ పేపర్ జైపూర్లో, రాజస్థాన్లో, ఇక్కడ చోట్లల్లో ఇక్కడ లీక్ అయిందని చెప్పేసి ఉన్నది, దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆ ఎంక్వైరీ ఆర్డర్ చేసిందే ధర్మేంద్ర ప్రధాన్ గారు. అది తేలిన తర్వాత ఇది నిజము అంటే పేపర్ లీక్ బయట పెట్టిందే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఎన్టీఏ పైన ఎంక్వైరీ చేసిందే ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిందే ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇచ్చిన తర్వాత మళ్ళా తేలిన తర్వాత వాళ్ళందరినీ తీసుకుపోయి బొక్కలేసి లోపడేసింది. వేసిన తర్వాత 40-45 రోజులల్లా, 30-35 రోజులల్లా మళ్ళా ఇప్పుడు జరిగిపోయిన సంఘటన విత్ ఇన్ 1 month పిల్లల భవిష్యత్తు ఆగం కావద్దని చెప్పేసి ఎంత అడ్మినిస్ట్రేషన్ పైన పట్టుంటే 30-35 రోజులలో మళ్ళీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో అంటే పేపర్లు తెప్పించి మళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేయించి ఎట్లాంటి ఆరోపణలు లేకుండా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దాని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ గారే. మళ్ళీ ఇంకోటి కూడా అన్న, అంటే మా పార్టీ క్రైసిస్లో ఆపర్చునిటీస్ వెతుకుతాయని చెప్పేసి మేము చాలా సందర్భాలలో చెప్తా అంటాం. అది ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఏమైంది? పేపర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఎన్టీఏ బోర్డునే డిజాల్వ్ చేసిండ్రు. డిజాల్వ్ చేసిన తర్వాత ఏం చేసిండ్రు? మల్టీ ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్ కింద మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటివి జరగకుండా సిబిటి ప్యాటర్న్ కింద నీట్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగేటట్టు పెట్టింది. ఇంకొకసారి ఎక్కడ కూడా నీట్ పేపర్ లీక్ కావద్దని చెప్పేసి ఇంత అంటే విత్ ఇన్ 1-2 months ఫ్రేమ్లా పేపర్ లీక్ అయిందన్న విషయం తెలుసుడుతోనే ఇంతగానం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా అసలు ఆయన చెప్పకపోతే అయ్యో పెద్ద అంశం అయిపోతుంది, పేపర్ లీక్ అవుతుంది అని చెప్పేసి దాన్ని మనం బయట పెట్టద్దని చెప్పేసి ఉంచుకొని ఉంటే అసలు బయటికి రాకపోతుండే కదా నా సమస్య. ఇది బయట పెట్టింది అభిజిత్ కాదు, ఎవరు కాదు, ప్రతిపక్షాలు కాదు, రాహుల్ గాంధీ కాదు, ఎవ్వరు కాదు, ఎవ్వరు కూడా కాదు. దీన్ని 100% బయట పెట్టి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. నువ్వు ఛానల్ ముందు చెప్తున్నావు, ఓపెన్ గా చెప్తున్నా. దీనిపైన ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిందే ధర్మేంద్ర ప్రధాన్ గారు. తప్పైతే నేను చెప్తున్నా, తప్పైతే ఆరోపణ నా పైన ఏమయ్యారా ఆ రోజు ఏమో అన్నావు కానీ వాళ్ళని అడుగుమనండి. ఇప్పుడు ఇది ఎట్లుంది తెలుసా? ఒక ఎస్ఐ, ఒక సిఐఓ ఎస్ఐఓ ఒక తప్పుడు పని చేసిర్రు అనుకుందాం, ఏదో విషయంలో కేసులో డీజీపీ వీళ్ళని సస్పెండ్ చేసిండు అనుకుందాం. కానీ హైలైట్ ఎగ్జాంపుల్ అన్న, డీజీపీ రాజీనామా ఎస్ఐని ఇక్కడ ఉన్న చెన్నూరులో ఎస్ఐ లేదంటే సిఐ తప్పు చేసిండ్రు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి మచ్చ చేసేటట్టు డీజీపీ ఉన్నాడు కాబట్టి డీజీపీ రాజీనామా చేయాలని అంట. డీజీపీ పాత్రకు దానికి ఏం సంబంధమే లేదు. మళ్ళీ డీజీపీ ఎంక్వైరీ చేయించిండు, డీజీపీ ఎంక్వైరీ చేయించిండు, డీజీపీ లోపల వేయించిండు, డీజీపీ దానికి ఎవరు కారకులు కొత్త చర్యలు తీసుకున్నారు, రిక్రూట్ చేసిండు కొత్తగా. ఇదంతా అవసరం లేదట. ఇలా మెయిన్ బాధ ఏందనంటే అసలు ఇట్లా డిమాండ్ ఉంటుందా? వాళ్ళు చేసింది అదే కదన్న. ఇప్పుడు మరి దీన్ని తిప్పి కొట్టడంలో కొంత అంటే స్టూడెంట్స్ ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాలలో అయితే ఇప్పుడు నువ్వు చెప్పినంత విడమర్చి కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఇంత చేసిండు అనేది కూడా ఇంత క్లియర్గా మీరు విన్నారా వేడ వీడియోలో? అంటే వస్తున్నాయి అన్న న్యూస్లలో అక్కడిక్కడ వస్తున్నాయి అని. హిందీలో రావచ్చు నేను కాదంటే, కానీ తెలుగులో ఇక్కడ ఉండే బీజేపీలో పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు అన్న, అందరు చెప్తున్నారు. కాకపోతే ఇంకా సరిపడా రీచ్ అంటే అవుతున్నది కానీ అయితే ఏమైతున్నది అంటే అన్న, ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన ఏం చేస్తా అంటారు రేవంత్ రెడ్డి, ఈయన పోయి మన హుసేన్ సార్లో పోయి బాంబులు వెళ్తాడు. దిస్ ఈజ్ స్టూడెంట్స్ విక్టరీ, జెన్సీ విన్ అనుకుంటా పెట్టుకుంటే ఏమన్నా కనీసం అని ఇజ్జత్ ఉన్నదా అన్న? ఇప్పుడు ఈయనకు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు లేదంటే మన దగ్గర ఎక్కడో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏమో జెన్సీ అవుతారు. ఇక్కడ అంటే తల్లిదండ్రులు కష్టపడుకుంటా పిల్లల్ని బీటెక్లు ఇవన్నీ చదివించుకుంటా డిగ్రీలు చేయించుకుంటా ఉన్న వాళ్ళకేమో ఫీజు రియంబర్స్మెంట్కి వేయకుండా వాళ్ళ పైన భారం పెంచుకుంటున్న వాళ్ళు జెన్సీ కాదు. ఈయన ఫీజు రియంబర్స్మెంట్ ఏమనంటే నేను అయ్యా అంటాడు, స్కాలర్షిప్లు ఏమంటే అయ్యా అంటాడు. జెన్సీకి ఇంత అన్యాయం చేస్తున్నాడు. మళ్ళీ ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అంటాడు. జెన్సీ కదన్న వీళ్ళంతా. అదే మన సామెత ఉన్నది, మళ్ళీ జెన్జీనే రేపు విద్యాశాఖ మంత్రి చేస్తాడు సెంట్రల్. జెన్జీనే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారు. నేను మాట్లాడి ఒప్పించి జెన్జీనే చేస్తా ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇప్పుడు తెలంగాణలో జెన్జీ చేయొచ్చు కదా, ఈయన చేతిలో అవకాశం ఉన్నది కదా. ఇంకొకటి ఇక్కడ చాలా మంది గురుకులాలలో కూడా సూసైడ్ చేసుకున్నారు కదా. అవును, అప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా. అవును, కనీసం రాజీనామా చేయాలి. మరి అదే మనం చేస్తే సంసారం మంది చేస్తే అన్నట్టు ఉన్నది కథ వీళ్ళది. ఇప్పుడు వీళ్ళు పోయి ఇప్పుడు అందరు అట్లనే తయారైనారు అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంతసేపు అకేషన్ని వాడుకొని మనం లైమ్ లైట్లోకి వద్దామన్న ఆలోచననే కానీ
మొన్న కేటీఆర్ గారు అన్నారు, అవును. ఆయన ఏం చేసిండు, ఆయన పోయి బర్త్డే సెలబ్రేషన్స్ నేను శ్రేణులకు విజ్ఞప్తి చేస్తాను, మనం అందరం కూడా మద్దతుగా జెన్జీకి ఉండాలని చెప్పేసి పోయి అక్కడ ధర్నా చేస్తా అంటే వాళ్ళు రైట్ పోయి నించున్నాడు, స్పీచ్ కూతుర్ని ఎదురుగా మరి వాళ్ళ మోడీ వెనకాల నరేంద్ర మోదీ గారిని వాళ్ళ కూతుర్ని అమ్మను కూడా ఆయన బీజేపీని ఆపుతలేడు. ఇట్లాంటి సింబల్స్ చూపించుకుంటా అవును. మాట్లాడతా అంటే ఒక మంత్రిగా చేసినోడు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపించినోడు అట్లా కనీసం మాట్లాడదు అట్లా మాట్లాడదు, తప్పు నీ అంశం మాట్లాడి నీ అకేషన్ లా ఏం మాట్లాడాలో అది మాట్లాడు, చెప్తలేడు. నువ్వు వాళ్ళ అమ్మని తిట్టుడైంది బూతులు మాట్లాడేంది అని అంటాడు, కింద కిస కిస పల్లిక్కులు ఇస్తాడు, ఈయన మాట్లాడుకుంటా ఢిల్లీ కూసలు కదిలినాయి, రాజ్యమా ఉలికిపాడు, జెన్సీతో పెట్టుకున్నావు ఎవరితో ఈయనకు ఇది ఎంతసేపు బాహుబలి బాహుబలి డైలాగులు, ఏదో పెద్ద గ్రాంతికం ఈయనకే వస్తుంది అన్నట్టు, ఇంకెవరికి రాదు తెలంగాణలో అన్నట్టు, మెచ్యూర్డ్ పొలిటీషియన్ లెక్క ఉండి ఇంగ్లీష్ నా ఒక్కనికే వస్తుంది అనుకుంటా, గ్రామటికల్ స్టైల్లో తెలుగు మాట్లాడతా, నేను మన ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత వాట్ ఇస్ అలా కాదు, నేను ఈ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేసుకోవాలి నీ వ్యక్తిత్వం. కానీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పేపర్ లీక్ అయింది, 16 సార్లు తెలంగాణలో లీక్ అయింది, అన్ని కలిపి ఓవరాల్ గా చెప్తున్నా. గ్రూప్ 1 2 సార్లు అరే టీఎస్పీఎస్సీ బోర్డే వాళ్ళ కొట్టంగా అప్పుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాణన్న నేతృత్వంలో. సో చెప్తున్నా అంటే ఈయన దగ్గర ఉన్నప్పుడు కనీసం అప్పుడు సంఘీభావంగా వచ్చి కూడా పెట్టలేదు, అప్పటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు మరి అప్పుడు ఈయన మరి అన్నిటికీ బాధ్యత ఈయననే వహించినట్టు. ఇక్కడ ఎవరో ట్వీట్ చేయడం కూడా ఈయన సంబంధం లేని శాఖకు దీన్ని ఏం చేస్తున్నావు నా కమిషనర్ ట్యాగ్ చేస్తుండే కదా, మరి ఏమాయ్ నువ్వు కనీసం నైతికత వహించు, రాజీనామాలో కూడా కాదు పొరపాటు జరిగింది సరే ఇంకొకసారి కూడా మేము చేయదలుచుకుంటలేము, మేము దానిపైన పునరాలోచించి మేము ప్రక్షాళన చేసే ప్రయత్నం చేసాము, ఒక్క స్టేట్మెంట్ కూడా 10 ఏళ్ళ మీకు కనిపించినట్టు ఉండదు. చేయకపోగా ప్రబలికలు అంటే చెప్తే ఆమె వేరే ఇష్యూతో చచ్చిపోయింది అన్నాడు అన్న, ఎగ్జామ్ లవ్ ఇష్యూతో చచ్చిపోయింది అన్నాడు అన్న, ఎంత ఘోరం అన్న. వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని ఎవరినో ఇరిగిచ్చే ప్రయత్నం చేసింది. నేను ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడ కూడా మీతో మాట్లాడినా కదా, ఆ రోజు మాట్లాడినప్పుడు అదే చెప్పిన, ప్రవళిక పాపం కొట్టి ఈ ప్రభుత్వం కూలిపోతాంది అని చెప్పేసి అన్న కదా, ఇప్పటికి కూడా ఉంటుంది సోషల్ మీడియాలో. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగినప్పుడు ఫస్ట్ పోయింది అక్కడికి పోయినాం కదా, పోయినప్పుడు అరెస్ట్ చేసి ఆయన చిత్రహింస ప్రవీణ్ అని పేరు, ప్రవీణ్ అతన్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఇవన్నీ కూడా అన్న ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటా అంటారు. హరీష్ రావు గారు కూడా మొన్న మాకు ప్రకృతి సహకరించలేదు అని అంటారు. ఎట్లా సహకరించదు? దొంగలే. 16 సార్లు పేపర్ లీక్ అయింది. గ్లోబల్ అనే సంస్థ వల్ల ఇంటర్ పేపర్ లీక్ అయ్యి 18 మంది చచ్చిపోతే ఒక్కసారి కూడా వచ్చి అన్ని కొడుకేమో నా కొడుకు ఇట్లా అంటావు, అవతల వాళ్ళేమో కొడుకులు కాదు పానాలు కాదు. అంటే ఇప్పుడు ఏదో పెద్ద సింపతి కార్డు ప్లే. ఇప్పటికి కూడా మేము అలా పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడాలన్న ఉద్దేశం మాకు కూడా ఏం లేదు. కానీ వీళ్ళు పోయి నరేంద్ర మోదీ గారి పైన అడ్డగోలు మాట్లాడుకుంటా మొన్న ఏదో మాట్లాడుకుంటా 12ంటికి వీడియో పెట్టే పరిస్థితి ఏర్పడ్డది అని అంటే అది ఎటకారం కాదా? ఎందుకన్నా నరేంద్ర మోదీ గారు టెక్నాలజీని కొత్తగా వచ్చిన వాటిని వాడే వ్యక్తులలో మొట్టమొదటి ఉంటాడని చెప్పేసి ప్రపంచంలో ఉన్న నాయకులందరూ కూడా చెప్తాంటారు. ఆయన వీడియోల ముందుకు వచ్చి మాట్లాడు డైరెక్ట్ పబ్లిక్ సందేశాలు ఇచ్చుడు ఫస్ట్ టైం కాదు. 2016లో నరేంద్ర మోదీ గారు నోటు రద్దు చేసినప్పుడు రాత్రి 8 గంటలకు వచ్చి చెప్పిండు డైరెక్ట్. కోవిడ్ అప్పుడు వచ్చి టీవీల ముంగడే చెప్పారు. అట్లా ఏం దేశంలో ఏం నిర్ణయం తీసుకునేది కీలకమైంది, ఆర్టికల్ 370 కావచ్చు, ఇట్లాంటి ఏం తీసుకున్నా కానీ ముందొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి డైరెక్ట్ అంటే పబ్లిక్ అనౌన్స్ చేసి సందేశాలు ఇచ్చే వ్యక్తి. అట్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు నేను జెన్జీ అన్న, నేను వాడతా, నేను ఇన్స్టాగ్రామ్ వాడతాను, మీరు వాడతాను. 12 గంటలకు రాత్రి పెడతారు. రాత్రి ఎవరైనా వంటాను అన్న 12 దాకా యూత్ పంటలేరు, 12ంటికి పెట్టిండు. ఎప్పుడు చూస్తే అప్పుడు చూస్తారు. ప్రధానమంత్రిగా అయ్యుండి కూడా ఫామ్ హౌస్లకు పోయి రాత్రి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని 6ంటికే బంద్ చేసుకునే టైప్ అయితే కాదు కదా. రాత్రి 12ంటికైనా కానీ వీడియో పెట్టిండు కదా, పనులు ఉన్నట్టే కదా. ఇంకా పని చేసినందుకు సంతోషపడాలి. రాత్రి 12 గంటలకు ప్రధానమంత్రి యువకులను ఉద్దేశించి సందేశం అదే ఆ టైంలో ఉంటే 6 దాకానే ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుండే, ఏ ఫామ్ హౌస్ ఎవరు వెళ్తుండేనా అని చెప్పేసి చాలా సందర్భాలలో అలా పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకున్నారు. మా వాళ్ళు ఆగిలు మాకు అందుబాటులో ఉంటలేరు అని చెప్పేసి. అట్లనైతే ఏం లేడు కదా. 12 గంటలకైనా రాత్రి 1ంటికైనా కానీ వీడియోలు పెడతా అంటే 300 మిలియన్లు దాటుతాయి. సూపర్ అసలు. అయితే ఇప్పుడు మరి లాస్ట్ మీ బీజేపీ అధికారంలోకి వస్తా అంటారు ఇక్కడ? ఖచ్చితంగా వస్తుంది అన్న. ఏమంటారు పబ్లిక్ గ్రౌండ్లో అన్న? ఇప్పుడు మాకు అవకాశం కల్పించారు. 23 ఏళ్ళ యువకుని ₹1 మంచకున్నా కానీ నాకు అవకాశం కల్పించి నాకు చేసినానంటే ఇంకా పెద్ద ఎత్తున రేపు నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లలో ఖచ్చితంగా కూర్చోబెట్టే అవకాశం పబ్లిక్ కల్పిస్తున్నారు, చేపిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి దాన్ని బయట పెడుతున్నారు. రైట్. ఈ లాస్ట్కి పెద్ద సుదర్శన్ రెడ్డిది ఒక ఇష్యూ వచ్చింది. ఏమైంది అంటే మనం చనిపోయాడు నర్సంపేట. అవునన్నా. అయితే నేను ఆస్తులు సంపాదించుకోలేదు, తర్వాత నిజాయితీగా ఉన్నాడు, మంచి ఉద్యమకారుడు అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ పెద్ద మొత్తంలో కూడా అంతిమయాత్ర కూడా జరిగింది.
దీనికి హరీష్ రావు కేటీఆర్ కూడా చాలా బాధపడుతున్నారు. దీని మీద నీ అభిప్రాయం? అంటే ఆయన చనిపోయిండని బాధపడతాండా, ఆస్తులు సంపాదించుకోలేదని బాధపడతాండా, లేదంటే మా నాయకులు ఇంత ప్యూర్గా ఉంటారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పెషల్గా రేవంత్ రెడ్డి బాగా టార్చర్ పెట్టడం వల్లనే ఆయన చచ్చిపోయిందని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. సరే, వాళ్ళకు ఉన్న రిపోర్ట్లు ఏమో మనకు సంబంధం లేదు కానీ అన్న, ఒక విషయం అన్న, నిజంగా అంటే చనిపోయిన వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మనం అనే అవసరం లేదు. వాళ్ళు కూడా ఎంతో కొంత ప్యూర్గా ఉంటేనే పబ్లిక్లా గెలుచుకుంటూ వస్తున్నారు. మనమేం దాన్ని తప్పు పడతలేం. కాకపోతే నిజంగా ఆయన నిస్వార్థపరుడు అని చెప్పేసి చచ్చిపోయిన తర్వాత ఇలా తెలిసిందా? ముందే తెలుసుగా. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారుగా, మరో మంత్రి పదవి ఇస్తే అయిపోవు కదా. లేదంటే సరే మంత్రి పదవి ఇచ్చినా ఆయన సంపాదించుకునే అంత లేదు కదా అన్న. ఆయన అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు కదా. వీళ్ళు అయితే కాలుష్యం పేరు చెప్పుకొని ఎంత రేంజ్లో చేసిన అని చెప్పేసి తెలంగాణ సమాజానికి తెలుసు. ఓ ఇల్లు కట్టితే అయిపో కదన్న, నీతో నీ ఉద్యమ సహచరుడు అని చెప్తావు కదన్న. మంత్రి పదవులేమో వేరే వేరే పార్టీల నుంచి వస్తారు. నేను గింత రాచకం జరిగిన నా పైన కూడా నేను చెప్తున్నాను, సుమన్ అన్నకే ఇచ్చేది ఉండే కదా, ఉద్యమకారుడే కదా. ఉద్యమకారుడు కరప్టెడ్ చెప్తున్నా. పెద్ద సుదర్శన్ రెడ్డి ఏమో పోలిక కాదు చెప్తున్నా. ఆయన నాన్ కరప్టెడ్ అట, ఆస్తులు సంపాదించుకోలేదట. ఈయన మంత్రి కాకపోయినా బాల్క సుమన్ ఒక రేంజ్ లో సంపాదించుకున్నాడు అనేది మన టాక్. అంటే ఉద్యమకారులలో కూడా నిస్వార్థ పరులకు ఇస్తే మన ప్రజల న్యాయం జరుగుతుంది కదా. వాళ్ళ దుర్మార్గుడికి మంత్రి పదవి ఇస్తే ఇంకా డింగా డింగా ఉత్తెమ్మెల్యే అయితేనే ఆగనప్పుడు ఇంకో 4 కేసులు ఎక్కువ అవుతున్నాయి. అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి అంత మంచోడు కదా, మరి ఆయనకి ఇవ్వకుండా సబితా ఇంద్రారెడ్డికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇదే కేటీఆర్ హరీష్ రావు ఇచ్చుకున్నారు కేసీఆర్. మరి ఆ ఉద్యమ ద్రోహులకు ఇచ్చే బదులు అక్కడ పబ్లిక్ అనుకుంటాను పొట్టు. సరే, ఇంకా ఇప్పుడు మందుల సామ్యల్ది రాజగోపాల్ రెడ్డి గారు ఇష్యూ నడుస్తుంది. మందుల సామ్యల్ గారు అంటారు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దు అని అంటుడు. ఆయననేమో నాకు మరి రాజగోపాల్ రెడ్డి గారు నేను ఆయనకు టికెట్ ఇప్పించిన ఆయన నా మీద ఇట్లా మాట్లాడుతున్నాను ఆయన అంటున్నాడు. ఆ ఉదాంతం మీద మీరు ఏం చెప్తారు? ఒక్కటన్నా అంటే సరే, ఇప్పుడు మీ అభిప్రాయం మన పరిధి అంటే మాట్లాడేది అవగాహన. అవును, అంటే మనకు ఉన్న వరకు ఉన్న గతంలో కూడా మేము బీజేపీ పార్టీకి వచ్చింది కాబట్టి. అయితే ఒక్కటి ఏంటంటే అన్న, ఇప్పుడు సింపుల్ ఓవరాల్ గా ఇప్పుడు దీంట్లో ఈ 36 గ్రూపులు ఉన్నాయి అన్న కాంగ్రెస్ లా. ఈ 36 గ్రూపులు పెట్టుకొని ఈఏలకు తలనొప్పి అయ్యి తలకు అర్థం కాని పరిస్థితులు అవుతాయి. ఈ గ్రూపుల పైన ఇలా ఫోకస్ అయితే లేదు. వీళ్ళు మన గ్రూప్ రిలీజ్ ఎందుకు చేస్తారన్న, మెయిన్స్ రిలీజ్ చేయాలి, గ్రూప్స్ జాబ్ నోటిఫికేషన్ రావాలి అంటే ఎందుకు ఇస్తారన్న? ఇలా గ్రూపులో ఇలా సరిపోతాయి. విద్యార్థులకు ఇచ్చే గ్రూప్ నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తారన్న? కాబట్టి అంటే ఒక్కటన్న రాజగోపాల్ రెడ్డి అన్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ పార్టీ పోయినాం కదా, మేము కూడా పోయినాం అన్న. ఇప్పుడు మాట్లాడినాం కదా, అప్పుడు కూడా మాట్లాడి ఇగో అన్న, ఆ పార్టీ అంటేనే దాని పబ్లిక్ కంటే ముందు వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి అయిపోయి పబ్లిక్ ఇష్యూస్ అన్ని పట్టించుకోకుండా ఉండి వాళ్ళ వెంటనే వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి అట్లాంటి నాయకులు అంటే నిస్వార్థంగా పనిచేసే నాయకులు అందరూ కూడా మళ్ళీ మా దాంట్లోకి వస్తేనే మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతానని మీరే చెప్పింది. మళ్ళీ వస్తే కూడా ఇప్పుడు మా దాంట్లో ఏమంటే మంత్రి పదవి ఇస్తే మోసం చేశారట రాజగోపాల్ రెడ్డి గారికి. మంత్రి పదవి ఇవ్వద్దు మందుల సాములు అంటుంటారు. అంటే మీరేం చెప్తారా? ఇప్పుడు ఆయన నాయకుల్ని మోసం, ఇప్పుడు ఈ పార్టీ అంటే నాయకుల్ని మోసం చేసే పార్టీ. చెప్పుకున్న కాంగ్రెస్ అంటే చెప్పుకున్న ఓట్లేసిన ప్రజల్నే మోసం చేస్తాను వాళ్ళు, పక్క పొంటున్న నాయకుల్ని మోసం చేయరా అన్న. కాబట్టి అంటే నేనేదో ఇన్వైట్ చేసేంత కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీకు అంటే మీరు అప్పుడు ఉప ఎన్నిక అప్పుడు తిరిగారు కదా, అంటే ఏమన్నా అవగాహన ఉంటే? గంతే అన్న, సేవ చేస్తా అంటాడు, కష్టపడతా అంటాడు. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పార్టీలో ఉండి చేసుకుని బాధపడే వాళ్ళు మళ్ళా పునరాలోచించేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా వాళ్ళు కూడా చాలా మంది మున్గోడోళ్ళు అనుకుంటా. అంటే మా ఉంటారు యువమోర్చా కార్యకర్తలు, అరే ఉత్తగా దాంట్లోకి పోయిండు, ఎందుకు పోయిండు దాంట్లోకి అన్నట్టు అనుకుంటా అంటారు. ఓకే, రైట్. ఇంకా మనం ఇంకా అంతకుమించి మాట్లాడు అంటే నేను చిన్న కౌన్సిలర్ అది టైం మళ్ళీ లేని కథ. అట్లే నువ్వు చాలా తెలంగాణలో నువ్వు అందరికి చాలామంది తెలుసు ఈ సోషల్ మీడియా ద్వారా. లాస్ట్కు రేవంత్ రెడ్డి గారు గురించి, ఇప్పుడు మీ కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అసలు మెట్రో రాకుండా ఆపుతుండట. తర్వాత ₹1 కూడా తెస్తలేడు. కేసీఆర్ బూతులు తిట్టిండు కానీ నేను తిట్టాను అని చెప్పి ఈయన కూడా కొంత
ఇష్టానుసారంగా మాట్లాడిండు. దాని మీద మీ అభిప్రాయం మరి? ఇప్పుడు సరే అన్న అన్ని లాజికల్ గానే మాట్లాడితే నేను ప్రాక్టికల్ గా ఉంటానంటాడు. బొగ్గు గనుల మంత్రికును మెట్రో మంత్రికి ఏమైనా సంబంధం ఉందా? అంటే అక్కడ బొగ్గు వెళ్తుంది కావచ్చు అనుకోని మెట్రో ఆపుతా అంట మరి కిషన్ రెడ్డి గారికి ఇట్లా అక్కడ బొగ్గు తవ్వకాలకి ఇట్లా చేపడతామని చెప్పేసి ఓల్డ్ సీట్లకి ఇట్లా అని చెప్పేసి ఆపుతాను. వీళ్ళు ఎంఐఎంకు భయపడి మెట్రో ఎక్స్పాన్షన్ చేయకుండా కథలు పడకుండా కిషన్ రెడ్డి గారిని బదనాం చేస్తా అంటారు అన్న. ఇప్పుడు నేను అంటే ఇలా బీఆర్ఎస్ ప్రస్తావన ఇంత తీసుకురావద్దు అనుకున్నా కానీ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. నేను అప్పుడు గట్లనే ట్రోల్ చేసి ఆయన కేంద్ర మంత్రి అనుకుంటారా కురుకురే మంత్రి అనుకుంటారా కురుకురే అవుతారు ఓ రామశంకర్ సిసిసిసి అనుకుంటా ఈయన పెద్ద ఇంటలెక్చువల్ లెక్క మాట్లాడండి కేటీఆర్ గారు. అప్పుడు ఇప్పటికి కూడా అన్న టీఆర్ఎస్ లా కేసీఆర్ కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఎవ్వరు చేయని సేవ ఉస్మానియాకు కిషన్ రెడ్డి గారు చేసింది. అప్పుడు డైరెక్ట్ ఇట్లా ఆక్సిజన్ కొరత లేకుండా నా రాష్ట్రంలో అంటే నేను పార్లమెంటు వహిస్తున్న పరిధిలో అంటే అటు ఇటు వచ్చినా గానీ నా రాష్ట్రంలో ఇట్లాంటివి ఉండద్దని చెప్పేసి చాలా వరకు ఆక్సిజన్ కన్వీనర్ అప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించింది పెద్దది గాంధీ హాస్పిటల్లో. మీరు అన్నట్టు ఎంతమందికి వాయువు వస్తున్నట్టు ఇప్పటికి కూడా వీళ్ళు ఎవరైనా చేసిందా అన్న? ఆక్సిజన్ లేక ఆక్సిజన్ సిలిండర్ దొరక చాలా మంది చనిపోయారు. కేటీఆర్ అప్పుడు ఓటీటీలో సినిమాలు చూస్తున్నట్ట అది పెట్టుకున్నాడు కదా, ఐ హావ్ వాచ్డ్ దిస్ మూవీ దిస్ ఇస్ గుడ్ మూవీ అనుకుంటా పెట్టిండు. ఈయననేమో అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్ చేపిస్తాడు, ఆయన ఓటీటీలు పెడతాడు. రేవంత్ రెడ్డి ఏమో చికెన్ ఫ్రై చేసుకుంటే అది చూపెట్టిండు. చికెన్ ఫ్రై చేసుకుంటా గసుంటోళ్ళు కూడా మా నాయకుల మీద మాట్లాడుతా అంటారు అన్న. ఆయన టూరిజం మంత్రిగా కూడా ఉన్నాడు అన్న కిషన్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు సేవ నేను చెప్తున్నా. టూరిజం మంత్రి ఉన్నాడు ఉండే సెకండ్ క్యాబినెట్ లా టూరిజం మంత్రి ఉండి రామప్పకి ఎవరి వల్ల వచ్చిందన్న? అప్పుడు టూరిజం మంత్రి ఎవరన్నా? కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా కొంత లైటింగ్ అదంతా డెవలప్ అప్పుడు ఫోకస్ చేసింది సార్ మన ఉత్సవాల భాగంగా టూరిజం మంత్రి ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఉస్మానియా కూడా చేసింది. అవునా లైటింగ్ లేజర్ షో ఏర్పాటు చేపించింది. ప్రెసిడెంట్ గారిని కూడా పిలిపించినట్టున్నారు కానీ. అయితే ఇట్లా ఆయన ఏ శాఖకు ఉంటే ఆ శాఖకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. దాని ద్వారా తెలంగాణ ప్రజలకు లాభం అయ్యే పని చేస్తాడు తప్ప కానీ అంతేందుకన్నా కోవిడ్ టైంలో పిల్లలందరూ కూడా అటు ఇటు ఉండి సప్లై అంటే ఇబ్బంది అవుతున్నాయి అన్న టైంలో ఈయన స్పెషల్ ఫోకస్ పెట్టి డైరెక్ట్ విద్యార్థులందరినీ కూడా తెలంగాణ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే కూడా మీరు అక్కడ వాళ్ళతో డైరెక్ట్ కోఆర్డినేట్ చేసుకుంటా వాళ్ళందరినీ తెలంగాణకు రప్పించే ప్రయత్నం చేసింది. ఉమ్మడి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంటే చెప్తున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి చెప్తున్నా. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు అంటే పబ్లిక్ అందరినీ కూడా తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కు లెక్క పనిచేసిండు. ఇవన్నీ కూడా ఏం కనిపిస్తలేవా? రష్యా ఉక్రెయిన్ వారైనప్పుడు కావచ్చు ఇప్పుడు మొన్న చొరవ తీసుకుంటాడు, ప్రత్యేక చొరవ తీసుకుంటాడు. అయ్యో అన్న ఫస్ట్ టర్మ్లో కిషన్ రెడ్డి గారు ఫస్ట్ మంత్రి అయినప్పుడు అంటే ఎంపీ అయినప్పుడు 2019లో హోంశాఖ సహాయ మంత్రి అయ్యారు. ఇప్పుడు సంజయ్ అన్న నిర్వహిస్తున్న శాఖకు సహాయ మంత్రిగా ఉన్నారు. ఆర్టికల్ 370 2019లో రద్దయిందా? దానికి వెనకాల నుండి బ్యాక్ ఎండ్ నడిపించింది. అది ఓపెన్ అఫీషియల్ ఒప్పుకున్నారు. కేంద్ర సహాయక మంత్రిగా డ్రాఫ్టింగ్ అంతా వెనకాల నుండి నడిపించింది. రాత్రి 12-1 దాకా ఫైల్స్ అన్ని ఎత్తికిచ్చి చేపించి దానికి అంటే లీడ్ వహించింది ఈయన. అప్పుడు తెలుగు పబ్లిక్ అక్కడ ఎవరన్నా ఉంటే ఇది కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దయినప్పుడు అక్కడ మొత్తం అందరినీ కూడా పంపిస్తున్నప్పుడు కూడా ఇబ్బంది కలగద్దని చెప్పేసి ప్రత్యేక రైలు లేపించింది. ఆ స్టూడెంట్స్ ఇప్పటికి కలుసుకుంటారు. అరే గింత చేసి గింత ఉన్నోళ్ళను ఏం చేస్తాడు అంటే ఏం చేస్తారన్న? ₹1 తెలియదు అంటుండు. అరే మొన్న సరే ₹1 తెలియని అన్న విషయం మీద మొన్నటిదే చెప్తారు. బెనిఫిట్ కాలేదు ఆయన వల్ల ₹1 బెనిఫిట్ కాలేదంటే జనరల్ ఏదైనా కాంట్రాక్ట్ రావాలంటే టెండర్ వేస్తారు. ప్రైవేట్ కంపెనీలు ఎన్నో ఇట్లా ఆఫర్లు వస్తా అంటే చేస్తా అంటే ఇవన్నీ ఉంటాయి కదా ఎన్నికల బ్యాక్ అండ్ నడిచేటి. అవన్నిటిని వదిలిపెట్టి మొన్న తాడిచెర్ల బ్లాక్ ఎవరికి ఇచ్చిందన్న? దాని లాభం ఎంత ఉన్నదని 50,000 కోట్లు. ఒక తాడిచెర్ల బ్లాక్ కేటాయించినందుకు 50,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నదని చెప్పేసి అది ఇంకా పెరుగుతుందని చెప్పేసి మీరు అంటే తెలుస్తున్నది కదా. 1,00,000 కోట్లకు పెరిగిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఒక తాడిచెర్ల బ్లాకే కేటాయిస్తే 1,00,000 కోట్ల దాకా పెరిగే అంటే డెవలప్మెంట్ ఉన్నది, ఆదాయం వచ్చే రెవెన్యూ జనరేట్ అయ్యే పరిస్థితి ఉన్న వితౌట్ టెండర్ ఇప్పించిండు. దానికి క్రెడిట్ వార్లు మా వాళ్ళు వచ్చిందంటే మా వాళ్ళు వచ్చింది అనుకుంటా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎగబడతాను. అవును బట్టి విక్రమార్క మా రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు. ఇలా చెప్తావా అన్న? మంది పెళ్లికి మంగళారతులు బట్టి తిరిగి ఇది ఏమైనా కట్నం మీద ఉల్టా ఇల్లు అడిగే రకాలని. కాబట్టి అంటే ఇది మొన్న రీసెంట్ అంశం అన్న. కిషన్ రెడ్డి గారు చాలా చేస్తున్నారు. అదేంటంటే చెప్పుకునే ఇళ్ళ లెక్క అవి లేదు కాబట్టి అది అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ లాగా సెల్ఫీ వీడియోలు అప్పుడప్పుడు చేస్తే బెటర్ ఉంటారు. మీ బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు చేసిన మంచి పనులు
లేదా అట్లా అంటే మా ఊళ్ళో Social media ని తెలుస్తున్నది, వాడుకుంటారు. పబ్లిక్ తెలుస్తున్నది, సోషల్ మీడియాను బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు వీళ్ళు. కార్యకర్తల దగ్గరికి తర్వాత పబ్లిక్ దగ్గరికి తెలుస్తున్నది కానీ వాళ్ళ కళ్ళలో పడతలేదు పాపం కాంగ్రెస్ వాళ్ళకి. అలా కనిపించినా కానీ ఏదో ముసుగేసుకున్నట్టున్నారు. రైట్. ఏం చెప్తారు ఇక ఫైనల్గా జెన్జీకి ఏం చెప్తారు నువ్వు ఒక జెన్జీగా? ఏం లే అన్న, సింపుల్ అంటే నువ్వు ఒక జెన్జీ ఎట్లా బతుకమంటావు? చాలామంది జల్సాలకు కూడా అలవాటై చాలా లైఫ్లు స్పాయిన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లాంటి తాగుడుకి అలవాటైన వాళ్ళు, గంజాయికి అలవాటైన వాళ్ళు, ఒకటే అన్న అంటే అమ్మా నాన్నలకు కూడా పట్టించుకునే వాళ్ళు కూడా, ఎస్పెషల్గా తెలంగాణలో బెల్ట్ షాపులు, డ్రగ్స్, గంజాయి లాంటివి కూడా ఎక్కువైనాయి. వీళ్ళు పోరాటం చేయాలన్నా తాగుడుకి అలవాటు కాను. ఒక్కటి అన్న అంటే మనం చాలా తక్కువ ఇన్స్పిరేషనల్ వాళ్ళకు. 16-17 సంవత్సరాలకు వాళ్ళు ఇంకా జెన్జీ కంటే ఇంకా తక్కువ అన్నట్టే కదా అవును. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు జెన్జీ కూడా కాదన్నట్టు, ఇంకా తక్కువ జెన్జీ అన్నట్టే చెప్తున్నా. 16-17 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా చెస్సులు ఇంటర్నేషనల్ లెక్క ఆడి బా టాప్ లెవెల్లో ఇండియాని ఉంచుతున్నారన్న. చెస్ మాస్టర్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో కావచ్చు. 15 సంవత్సరాలు ఉంటాయి ఆయనకు. ఆ వయసు నుంచి వచ్చి తుప్పురే కొడుతున్నాడు. భారతదేశం మస్తు మరి చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు స్వయంగా అన్నారు, జెన్జీ గిన్జీ అనుకుంటూ ఇదంతా కాదు, జాగ్రత్త చూస్ చేయండి, లేదంటే సూర్యవంశీ వచ్చి అక్కడ బ్యాట్ పట్టి పని చెప్పే అవకాశాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. అంటే సూర్యవంశీ కావచ్చు, లేదంటే ఇట్లా చెస్ ప్లేయర్స్ కావచ్చు, అనేక రంగాలన్నా వివిధ రంగాలల్లో చాలా మంది చిన్న చిన్న వయసులల్లో ఏఐ డెవలపర్సే పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టి స్టార్టప్స్ పెట్టి అమెరికాలో కావచ్చు, సిలికాన్ వ్యాలీ అని చెప్పుకుని అమెరికాలలో మన ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. తెలుగు వాళ్ళే చాలా మంది. నేను తక్కువ అంటే చెప్తున్నా, నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజే అంతకు మించిన ఇన్స్పిరేషన్ ఎవరు ఉంటారు అన్న? 16 సంవత్సరాలకు యుద్ధం చేసి కోట గెలిచిండు. ఆయనకి ఏం సైన్యం ఉండే, ఆయనకి ఏం బలం ఉండే. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం అందరం ఆదర్శంగా తీసుకుంటే మనం ముందుకు పోగలుగుతాం. ఈ వ్యసనాలకు అలవాటు పడితే ఇక్కడి వరకే అందరికీ తాగుడు సోకుంటా, అందరికి అలవాటు ఉంటుంది. లిమిటేషన్లు ఉండి మన లక్ష్యం ఏందన్నది ఫస్ట్ మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు పోయే ఆలోచన ఉంటుంది. మీ బీజేపీ పార్టీ ఏమైనా కొట్లాడుతుందా? ఇప్పుడు మొత్తం బెల్ట్ షాపులు, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా కొట్లాడుతున్నారు కదా గ్రామాలలో. కొట్లాడుతున్నాం, మేము చెప్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా విద్యార్థి పరిషత్ అంటే మా ఏబీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టూడెంట్స్ కాలేజ్ దగ్గరికి పోయేసి ఈ ప్లకార్డ్స్ పట్టుకొని చేస్తున్నారు, ప్రోగ్రాములు చేస్తున్నారు. ఇది అంటే బలంగా నాటకపోయి ఉన్న వ్యవస్థ అన్న ఈ గంజాయి ఇదంతా కూడా తెలంగాణలో. దానికి కూడా కారణం ఇలా అని చెప్పుకుంటా అంటారు కానీ ఈ పోయిన మేధావులే తెలంగాణ వచ్చినాకనే ఎక్కువైందని చెప్పి ఈ పబ్ కల్చరు, రైట్, ఈ గంజాయి కల్చర్ ఎక్కువైందని చెప్పేసి చెప్పుకున్నాడు. అసలు జెన్జీ ఒక తరాన్ని ఆగం చేసింది, అంగడి చేసిందే వీళ్ళు ప్రొటెస్ట్లకు పోతే ఫస్ట్ నడుమని చెప్పి చెప్పాలి. ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు నాయన అని చెప్పేసి. కాబట్టి అంటే ఎవరి మీద మనకు వ్యక్తిగత ఆరోపణలు లేవు. నరేంద్ర మోదీ గారిని అంటే మాకు కోపం వస్తుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ పేషెన్స్ ఇన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి శివకృష్ణతో సంచలన ఇంటర్వ్యూ. ఒక జెన్జీ అసలు మామూలుగా లేదు, స్పీచ్ చూసిరు కదా. 23-24 ఏళ్ళ వయసులో ఇంత సమాజం మీద అవగాహన, భారతదేశం మీద, తెలంగాణ మీద, రాజకీయాల మీద ఇంత పట్టు సాధించిండు. ప్రతి ఒక్కరు కూడా మరి శివకృష్ణను కూడా ఆదర్శంగా తీసుకోండి. శివకృష్ణ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని